ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక్కొక్కటిగా డొంకలు కదులుతున్నాయి. ఏసీబీ లిస్టులో ఫోన్ ట్యాపింగ్, పోలీసులు, అధికారుల చిట్టా మొత్తం కూడా బయటపడుతోంది. ప్రస్తుతం ఆఫీసర్ల ఆర్థిక పరిస్థితిని విశ్లేషిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా భారీగా అక్రమ ఆస్తులు కూడా పెట్టినట్లు అధికారులు గుర్తించారు. అయితే పలువురు అధికారులపైన ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వ్యాపారాలు, హవాలా ముఠాల నుండి డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు అధికారులు. అలా వచ్చిన సొమ్ముతో భారీగా గడించారని ఏసీబీ అధికారులు అంటున్నారు. విలాసవంతమైన విల్లాల్లో నివాసం ఉంటున్నట్లు నిర్ధారించారు. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో వస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ పై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ఇటు హవాలాదారుల నుండి కూడా డబ్బులు సేకరించినట్టు తెలుస్తోంది. సో దీనిపైన అప్డేట్స్ ఏంటి? మనీ లాండరింగ్ చేసేవారు, హవాలా చేసేవారు, దాంతోపాటు ఎక్కువగా ఈ బ్లాక్ అండ్ వైట్ చేసేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ సంబంధించిన ముఠాలతో పాటు రియల్టర్స్, ఫార్మా కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, రాజకీయ నాయకులు ఇలా వరుసగా ఎవరిని వదిలిపెట్టలేదు. ఏకంగా సినిమా ఇండస్ట్రీని కూడా ఎవరిని వదిలిపెట్టలేదు ఈ యొక్క ట్యాపింగ్ ముఠా. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసుకి అనేకమైనటువంటి ప్రాథమిక ఎవిడెన్స్ దొరికినటువంటి నేపథ్యంలో వీరు ఆస్తులపైన ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు కొనసాగించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే ఏసీపీ కూడా వీరిపైన ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి, ఎందుకంటే ఎస్ఐబి చీఫ్ మాజీగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఒక విల్లా అని దాదాపు 20 కోట్ల రూపాయల వరకు ఉందంటే వీరు అక్రమ ఆస్తులు ఏ విధంగా వీరు సంపాదించారో మనం అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి తిరుపతి అన్న కానీ, అలాగే భుజంగరావు కానీ, ప్రణీత్ రావు కానీ వీళ్ళకందరికీ కూడా భారీ ఎత్తున కూడా అక్రమాస్తులు ఉన్నట్టుగా కూడా పోలీసు విచారణలో తెలియనటువంటి నేపథ్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఏసీపీ పూర్తిసారి కూడా దర్యాప్తు చేయాలని కూడా వారు భావిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. వీరు ఎంతవరకు కూడా ఇప్పటి వరకు ఎంతమందిని బెదిరించారు, ఎంతవరకు ఎక్స్ట్రాక్షన్ అన్ని చేశారనే దానిపై కూడా ఇప్పుడు పోలీసులు కూపీ లాగుతున్నటువంటి నేపథ్యం ఏర్పడింది. ఎందుకంటే దాదాపు వీరి ఆస్తుల విలువే దాదాపు 100 కోట్ల వరకు కూడా ఇప్పటి వరకు ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి వీరు ఇంత పెద్ద మార్గంలో, అక్రమ మార్గంలో ఎలా సంపాదించారో దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే విచారణలో వీరు ఇన్ని రోజులు ఒక మాట చెప్పారు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి విచారణలో కూడా భుజంగరావు కానీ, తిరుపతి అన్న కానీ గతంలో ప్రభుత్వం ఏది చెప్తే మేము అది చేశాము, ఇప్పుడు కూడా మీరు అదే కదా చేస్తున్నారంటే కూడా దెబ్బయిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏది చెప్తే కానీ ఎక్కడ అక్రమాలు చేయమనేసి కూడా ఏ ప్రభుత్వం ఏడా చెప్పలేదు. పర్సనల్గా మీరు ఎందుకు వీరిని బెదిరించారు, లేకపోతే వారికి వ్యక్తిగతంగా ఎందుకు పనులు చేయించారు, దాంతోపాటు 36 మందికి సంబంధించిన వ్యాపారవేత్తలకు సంబంధించి మొత్తం వారు ఫోన్ ట్యాపింగ్లు చేశారు. ఫోన్ ట్యాపింగ్లు చేయడమే కాకుండా వారిని అదే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో, రికార్డింగ్స్ కానీ, వీడియో రికార్డ్స్ కానీ అన్ని వాళ్ళకి పంపించడము, తర్వాత వాళ్ళతో ఫోన్లు మాట్లాడము, మీరు ఈ విధంగా చేశారు, ఈ విధంగా మాట్లాడారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు, లేకపోతే ఇల్లీగల్ వర్కులు మీరు చేస్తున్నారు కాబట్టి అన్న టైప్లో వారిని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు కూర్చోవడం, తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్ రూపంలో కొనిపించుకోవడం. సో ఈ రకమైనటువంటి ఎక్స్ట్రాక్షన్స్ చాలా వరకు కూడా చేశారు. ఇప్పటికే అనేకమైనటువంటి ఆధారాలు కూడా దొరికిన నేపథ్యంలో దాంతోపాటు ఇవాళ ఇప్పుడు ప్రస్తుతం మనము నాంపల్లి కోర్టు దగ్గర ఉన్నాము. భుజంగరావుకు సంబంధించి కానీ, తిరుపతికి సంబంధించి కానీ కస్టడీ పిటిషన్ కోరుతూ కూడా పంజాగుట్ట పోలీసులు ఇవాళ పిటిషన్ వేశారు. అది మరి కాసేపట్లో విచారణకు రాబోతుంది. దాంతోపాటు 7 రోజుల పాటు కస్టడీ విచారణ ఎదుర్కొన్నటువంటి ప్రణీత్ రావు వల్ల అనేక కీలకమైనటువంటి అంశాలను మేము తెరపైకి తీసుకొచ్చాం. దానివల్లనే ఈ ఇద్దరు ప్రభాకర్ రావు ఇష్యూ కానీ, రాధాకృష్ణ రావు సంబంధించిన ఇష్యూ కానీ, తిరుపతి విషయం కానీ, భుజంగరావు విషయం కానీ వీళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేయడానికి రంగం చేసాం. దాంతోపాటు ఇద్దరిని మేము అరెస్ట్ చేశాం కాబట్టి ప్రణీత్ రావుని ఇంకా 3 రోజుల పాటు, 4 రోజుల పాటు కూడా కస్టడీకి ఇస్తే మాత్రం మరికొన్ని కీలకమైనటువంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందనేసి కూడా నాంపల్లి కోర్టుకి వారు తెలిపడం జరిగింది. దీనిపై కూడా ఇవాళ పిటిషన్ వేసినటువంటి నేపథ్యం కాబట్టి ఇప్పటికే ఇటు తిరుపతిని కానీ, భుజంగరావుని 7 రోజుల పాటు కూడా విచారణకి కావాలంటూ కూడా వారు పిటిషన్ వేశారు. మరి కాసేపట్లో అది విచారణకు రాబోతుంది. సో ఇది అనేక కోణాలు కూడా దీంట్లో ముడిపడుకున్నాయి. రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. బడా దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఆఫీసర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటున్నారో, ఇప్పుడు పారిపోయినటువంటి వారిని కూడా తిరిగి ఎలా పట్టుకు తీసుకురావాలని దానిపై కూడా వారు ఆలోచిస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి దాంతోపాటు ఇప్పటికే డిస్ట్రాయ్ చేసినటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటాకు సంబంధించినటువంటి హార్డ్ డిస్కులు కానీ ఇవన్నీ కూడా ఇప్పటికే రిట్రైవ్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని పూర్తిగా ధ్వంసమైనటువంటి నేపథ్యం కాబట్టి సో ప్రభుత్వానికి సంబంధించిన ఇవి ఎక్విప్మెంట్ అంతా కూడా ధ్వంసం చేయడము, సమాచారాన్ని ధ్వంసం చేయడం అనేది కూడా చాలా తీవ్ర నేరంగా కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఎస్ఐబిలో అనేటువంటి సున్నితమైనటువంటి ఈ సమాచారాన్ని
కానీ ఏ విధంగా వీళ్ళు అధికారిని దుర్వినియోగం చేసి ఇట్లా డిస్ట్రాయ్ చేయడం ఏంటి, పైగా వీరు వ్యక్తిగతంగా వేరే వాళ్ళకి మేలు చేస్తూ వీరు కూడా లాభ పొందడం ఏంటంటే కూడా విచారణ చేస్తుంటే నేపథ్యం కాబట్టి ఇవాళ కానీ భుజంగరావు తిరుపతిని కానీ కస్టడీకి కానీ ఇస్తే మాత్రం మరికొన్ని కీలకమైనటువంటి అంశాలు తెరపైకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాణా.